Hello everyone, all-rounder vlogs 1824. Today topic is near to 100. Near to 100 అనేది ఏం చేస్తున్నాను అంటే దీనికి వచ్చేసరికి ఇది స్క్వేరింగ్ మెథడ్లో సబ్స్ట్రాక్షన్ మెథడ్. స్క్వేరింగ్ మెథడ్లో సబ్స్ట్రాక్షన్ మెథడ్ అనేది ఎలా చేస్తాం చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ 94 హోల్ స్క్వేర్ అని చెప్పి ఇచ్చాను. 94 హోల్ స్క్వేర్కి నాకు స్క్వేరింగ్ మెథడ్లో ఆన్సర్ ఎంత వస్తుందో అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో దీనికంటే ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ ఒకసారి చెక్ చేస్తే మీరు చూడండి 94 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 94 అనేది అంటే ఇక్కడ ఏదైతే మనం డిజిట్ ఇస్తామో అదే డిజిట్ అనేది ఇక్కడ వేసుకోవాలన్నమాట. 94 ఇస్తే 94, 95 ఇస్తే 95, అలాగే 81 ఇస్తే 81, ఏదైతే ఇస్తారో అదే వేసుకుంటాం. సో నేను ఇక్కడ ఇచ్చింది ఏంటంటే 94 హోల్ స్క్వేర్, అందుకే 94 అనేది వేసుకుంటున్నాను. సో 94 వేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసరికి 6 ఎందుకు వచ్చింది సబ్స్ట్రాక్షన్ మెథడ్ లో అనే డౌట్ అందరికీ వస్తుంది కదా. ఇందులోకి వచ్చేసరికి నేను ఇక్కడ క్వశ్చన్ లో ఏమని మెన్షన్ చేశాను చూడండి, నియర్ టు 100 అన్నాను. అంటే 100 కి నేను ఇచ్చే నెంబర్ ఏంటి అంటే 94. అందులో దీనికి 100 నుంచి 94 మైనస్ చేసినట్టయితే 100 లో నుంచి ఏదైతే నెంబర్ ఇచ్చారో దాన్ని మైనస్ చేసినట్టయితే నాకు ఎంత వస్తుంది, 6 వస్తుంది. అంటే 100 కి 94 ఉంది, ఇంకా 6 నెంబర్స్ అనేవి ఇవి మిస్సింగ్ నెంబర్స్. ఏం నెంబర్స్ ఇవి? మిస్సింగ్ నెంబర్స్ అంటే నాకు 6 నెంబర్స్ అనేవి మిస్ అయ్యాయి. సో ఈ మిస్సింగ్ నెంబర్స్ ఇక్కడ వేసుకోవాలన్నమాట. అలా 95 ఇచ్చారనుకోండి, ఇంకా నాకు ఎన్ని నెంబర్స్ మిస్ అయినట్టు, 100 లో 95 ఇస్తే 5 నెంబర్స్ మిస్ అయినట్టు, అప్పుడు 5 వేసుకోవాలి. ఇక్కడ ఏదైతే మిస్సింగ్ నెంబర్స్ ఉన్నాయో దాన్ని వేసుకుంటాం అనమాట. సో నాకు 94 లో 6 నెంబర్స్ మిస్ అయ్యాయి కాబట్టి ఏవైతే ఇక్కడ మైనస్ చేసి 6 వచ్చాయో దాన్ని 6 గా వేసుకుంటాం. ఇప్పుడు దీనికి వచ్చేసరికి మనం సబ్స్ట్రాక్షన్ చేసినట్టయితే ఇక్కడ ఏదైతే డిజిట్ ఉందో చూడండి, ఇక్కడ సెకండ్ దాంట్లో ఏదైతే డిజిట్ ఉందో ఇక్కడ ఎంత ఉంది, 6 ఉంది. 6 అంటే ఇక్కడ ఏదైతే 6 ఉందో దీంతోనే సేమ్ నెంబర్ ని మల్టిప్లికేషన్ చేయాలంటే 6 ఇంటూ 6 ఈక్వల్స్ టు 36. అంటే 6 6 36. ఒకవేళ 7 ఉంటే 7 7 49 అలా వేసుకోవాలన్నమాట. 5 ఉంటే 5 5 25. ఇక్కడికి వచ్చేసరికి నాకు 6 ఉంది కాబట్టి 6 6 36 వేసుకున్నాను. సో ఆ ఏదైతే ఇక్కడ 36 వచ్చిందో ఆ 36 ని ఇక్కడ వేసుకుంటాను. ఇక్కడికి వచ్చేసరికి 88 ఎలా వచ్చింది అంటే 94 లో నుంచి మనం 6 అనేది మైనస్ చేయాలి. చూడండి 94 లో నుంచి 6 మైనస్ చేస్తే నాకు ఎంత వచ్చింది, ఇక్కడ 88 వస్తుంది. 94 లో 68 మెన్షన్ చేస్తాం. అంటే మనం బారో ఆపరేషన్ చేస్తాం కదా, నార్మల్గా 14 అంటే 4 కి మనం 6 తీయలేం కాబట్టి 14 పక్క నుంచి బారో తెచ్చుకుంటే ఇక్కడ 8 ఉంటుంది. 14 లో 6 తీస్తే 8 ఉంది, ఇక్కడ ఒక ఆల్రెడీ 8 ఉంది. సో 88 అనే రిజల్ట్ వచ్చింది. ఆ 88 ని ఇక్కడ ఏదైతే మనం మల్టిప్లికేషన్ చేసామో 36 ని కూడా రెండింటిని యాడ్ చేస్తే మనకి 8836 అనే రిజల్ట్, 94 హోల్ స్క్వేర్ ఆన్సర్ అనేది 8836 అనే ఆన్సర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ 98 హోల్ స్క్వేర్. 98 హోల్ స్క్వేర్ కి సేమ్ అంతే, సేమ్ డిజిట్ వేసుకుంటారు 98. ఇప్పుడు దీంట్లో కూడా అంతే, 100 లో నుంచి 98 తీయండి. 100 లో నుంచి 98 తీస్తే నాకు ఎంత వస్తుంది అంటే 2 కదా మిస్ అయ్యాయి, మిస్సింగ్ నెంబర్స్ 2 ఉన్నాయి. సో 2 అనేది ఇక్కడ వేసుకుంటున్నాను. 2 కి మళ్ళీ సేమ్ ఏం చేయాలి, ఇక్కడ ఏదైతే 2 ఉందో దీన్ని మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేయాలి. 2 2s 4 04. మనం నార్మల్ గా 4 వస్తుంది, కానీ మనం నార్మల్ గా డిజిట్స్ లో వేసుకునేసరికి ఎలా వేసుకుంటామంటే 04, అందుకే 04 వేసుకున్నాం. మళ్ళీ సేమ్ 98 లో నుంచి 2 తీయాలన్నమాట. 98 లో నుంచి -2 తీస్తే ఎంత వచ్చింది నాకు ఇక్కడ, 98 లో 2 తీస్తే 96 వస్తుంది. 8 లో 2 తీస్తే 6 కదా, 6 ఆల్రెడీ 9 ఉంది కాబట్టి 96. సో 9604 అనే రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ వన్ 92 హోల్ స్క్వేర్. 92 హోల్ స్క్వేర్ లోకి వచ్చేసరికి సేమ్ ఏదైతే డిజిట్ ఉందో అదే వేసుకుంటారు. ఇవన్నీ కూడా నియర్ టు 100 కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మనకు ఉండాల్సిన ఎన్ని డిజిట్స్ అంటే టోటల్ గా 4 డిజిట్స్ మాత్రమే ఉండాలి, ఎక్స్ట్రా డిజిట్స్ రాకూడదు. సో నాకు 4 డిజిట్స్ వస్తేనే నాకు కరెక్ట్ ఆన్సర్ వచ్చినట్టు. నెక్స్ట్ థర్డ్ 92 హోల్ స్క్వేర్. 92 హోల్ స్క్వేర్ కి కూడా అంతే, 92 వేసుకుంటారు సేమ్ డిజిట్. 8 ఎలా వచ్చింది అంటే 100 లో 92 తీస్తే ఎంత, 8 వచ్చింది. సో 8 వేసుకుంటారు. ఈ 8 ని మళ్ళీ మనం ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేయాలి కదా. 8 8 64. సో 8 8 64. 92 లో నుంచి 8 తీస్తే నాకు ఎంత వచ్చిందో చూడండి, ఇక్కడ బారో అయిపోతుంది, ఇక్కడ 8 ఉంటుంది. 12 8 తీస్తే 4 8. సో 84 అనే రిజల్ట్ వస్తుంది. ఈ 84 ని 64 ని యాడ్ చేసి 92 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 84 64 అనేది మనం వేసుకుంటాం అనమాట. ఫోర్త్ వన్ 75 హోల్ స్క్వేర్. 75 హోల్ స్క్వేర్కి వచ్చేసరికి చూడండి 75 సేమ్ డిజిట్ వేసుకుంటారు. నాకు ఇక్కడికి వచ్చేసరికి 100 లో 75 మైనస్ తీసేస్తే 25 మిగిలిపోయినట్టు నెంబర్స్. ఇంకా ఎన్ని మిస్సింగ్ నెంబర్స్ ఉన్నాయి, 25 ఉన్నాయి మిస్సింగ్ నెంబర్స్. సో ఆ 25 ని ఇక్కడ వేసుకుంటాం అనమాట. సో 75 25. దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేయాలి. 25 25 అంటే 25 ఇంటూ 25 ఈక్వల్స్ నాకు ఎంత వస్తుంది, 625 ఆన్సర్ వస్తుంది. సో 625 వేసేసుకుంటారు. నెక్స్ట్ 75 లో నుంచి
25 తీసేస్తే నాకు మైనస్ చేయాలి. 75లో నుంచి 25 మైనస్ చేస్తే నెక్స్ట్ 5లో 5 తీస్తే 0, 7లో 2 తీస్తే 5. సో 50 వచ్చింది. అలానే 625 వచ్చింది. 50 అలానే 625 ఆ రెండింటిని కూడా ఇలా యాడ్ చేసుకుంటే నాకు ఎన్ని డిజిట్స్ రావాలని చెప్పాను? నియర్ టు 100 చేసినసరికి టోటల్గా 4 రావాలని చెప్పాను. ఇక్కడికి వచ్చేసరికి నాకు 5 వచ్చి చూడండి, 50625 వచ్చింది. దీన్ని నేను ఏం చేయాలి అంటే మనం ఎలా రాసుకుంటాం 06 మెథడ్ని 6గా రాసుకుంటాం కదా. సో అందుకే 06ని మనం 6గా రాసుకుంటాం. 06ని 6గా రాసుకుంటాం కాబట్టి ఇక్కడ 6 డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది 5625 అనే రిజల్ట్ అనేది స్క్వేరింగ్ మెథడ్లో మనకి సబ్స్ట్రాక్షన్ చేస్తే 5625 అనే ఆన్సర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ 88 హోల్ స్క్వేర్. సేమ్ 88 హోల్ స్క్వేర్కి అంతే. ఫస్ట్ సేమ్ డిజిట్ 88 వేసుకుంటారు. దీంట్లోకి వచ్చేసరికి ఏంటి అంటే 100లో 88 తీసేస్తే నాకు ఎంత వస్తుంది అంటే 12 వస్తుంది. మైనస్ ఆపరేషన్ చేస్తే 12. సో 12 వేసుకున్నాం. దీనికి మళ్ళీ మనం మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేయాలి. అంటే 12 × 12 144. 12 × 12 144 వచ్చింది. ఆ 144ని వేసుకుంటారు. 88లో 12 తీసేయాలి. సేమ్ ఆపరేషన్ ప్రతిదానికి కూడా. 88లో 12 తీసేస్తే నాకు ఎంత వచ్చింది అంటే 76 వస్తుంది. సో 76 అలాగే 144 చూడండి, 76 ఒకటి వచ్చింది, 144. నాకు ఎన్ని డిజిట్స్ రావాలని చెప్పాను? 4, 5 వచ్చాయి. ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలి అంటే ఎడిషన్ ఆపరేషన్ చేయాలి. ఇక్కడ ఏవైతే ఈ 2 నెంబర్స్ ఉన్నాయి ఈ మిడిల్లో ఈ 2 నెంబర్స్ని మాత్రమే ఎడిషన్ ఆపరేషన్ చేయాలి. ఏదైతే ఫస్ట్ డిజిట్ తర్వాత ఉన్న సెకండ్ డిజిట్ థర్డ్ డిజిట్ని మాత్రమే ఎడిషన్ ఆపరేషన్ చేయాలి. అప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే 7, 6 + 1 ఎంత 7, 44. సో 7744 అనే 88 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు నాకు స్క్వేరింగ్ మెథడ్లో 7744 అనేది సబ్స్ట్రాక్షన్ మెథడ్లో ఆన్సర్ అనేది వచ్చింది. నెక్స్ట్ వన్ 82 హోల్ స్క్వేర్. 82 హోల్ స్క్వేర్కి వచ్చేసరికి ఏంటి అంటే సేమ్ 82 వేసుకుంటారు. 82లో అంటే 82కి నేను 100 చేస్తే మైనస్ ఆపరేషన్ నాకు ఎంత వస్తుంది అంటే డైరెక్ట్గా 18 వస్తుంది అనమాట ఆన్సర్. సో 18 అనేది వేసుకుంటాం. 100లో 82 తీస్తే నాకు ఎంత మిస్సింగ్ నెంబర్స్ 100లో నుంచి 18. సో 18 వేసుకున్నారు. దీనికి వచ్చేసరికి మళ్ళీ మనం ఏం చేయాలి? ఇక్కడ ఏదైతే డిజిట్ ఉందో దాన్ని ఇక్కడ ఫస్ట్ మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేస్తారు. సో 18 × 18 = 324 వస్తుంది. ఓకేనా? 18 × 18 = ఎంత వస్తుంది మనకి మల్టిప్లికేషన్ సేమ్ డిజిట్ చేస్తే 324. 324 అలానే 82లో 18 మనం మైనస్ చేయాలన్నమాట. సో మైనస్ చేస్తే నాకు ఇక్కడ ఏమవుతుంది అంటే 7 బారో చేసేస్తున్నాం కాబట్టి 12. 12లో 8 తీసేస్తే 4, ఇక్కడ 7లో 1 తీసేస్తే 6. సో 64 వస్తుంది. 64ని ఈ 324ని యాడ్ చేయాలి. 64ని 324ని యాడ్ చేయాలి. నాకు ఇక్కడికి ఎన్ని డిజిట్స్ వచ్చాయి? 5 వచ్చాయి. ఎన్ని రావాలని చెప్పాను? 4. సో నాకు 5 వచ్చాయి కాబట్టి నేను ఏం చెప్పాను? ఫస్ట్ డిజిట్ తర్వాత ఉన్న 2 డిజిట్స్ని యాడ్ చేయాలని చెప్పాను. అంటే సెకండ్ డిజిట్ థర్డ్ డిజిట్ ఇది. సో ఈ 2 డిజిట్స్ని మాత్రమే యాడ్ చేయాలి. అంటే అప్పుడు 4 + 3 = ఎంత అవుతుంది? 7. ఇప్పుడు దాన్ని ఎడిషన్ ఆపరేషన్ ఈ రెండింటినే కదా చేసాం. దీన్ని మనం ఆన్సర్గా వేసుకుంటాం అనమాట. 4 + 3 చేస్తే ఎంత వచ్చింది? 6, 7. 4 + 3 చేస్తే 7. ఆల్రెడీ 2, 4 ఉంది కాబట్టి 2, 4 వేసుకుంటే ఈ రెండింటిని చేంజ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు రిజల్ట్ నాకు 82 హోల్ స్క్వేర్ వచ్చేసరికి ఎంత వస్తుంది అంటే 6, 7, 2, 4 అనే రిజల్ట్ స్క్వేరింగ్ మెథడ్లో వస్తుంది.